హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నివేశకయ పార్ట్ 54. ఏంటి నీ ఉద్దేశం? నిన్న రాత్రి నువ్వే నా ముఖం పట్టుకుని ముద్దు పెట్టుకున్నావు. మరప్పుడు నువ్వు కూడా కాస్త చూసుకోవాల్సింది కదా. అంజలి నిన్న రాత్రి చాలా చొరవ తీసుకోవటంతో ఆర్య గొంతు బొంగురు పోగా అడిగాడు. అంజలి సిగ్గుతో తడబడుతూ వివరించడానికి అయితే ప్రయత్నించింది. నిన్న రాత్రి నేను నేను స్పృహలో లేను. నిన్న రాత్రి జరిగిందేది నాకు గుర్తులేదు. అతడు విక్రింతగా అన్నాడు. ఓ నిజమా? నేను గుర్తుకు చేయనా? వద్దు. ఆమె మాట పూర్తి చేయకముందే అతడు ఆమె తరపున నేనేం తీసుకున్నాడు. అతని సన్నని పెదాలు ఆమె ఎర్రని పెదాలపై బలవంతంగా దాడి చేశాయి. ఒక్కసారిగా ఆమె బుర్ర మొద్దుబారిపోయింది. ఈ మనిషికి ముద్దు పెట్టుకోవాలని ఉంటే సూటిగా చెప్పొచ్చు కదా. ఎలా ఇన్ని సాకులు చెప్పడం దేనికి? అయితే ఎందుకో తెలియదు కానీ ఈ మనిషి తనను ముద్దు పెట్టుకుంటున్న ప్రతిసారి ఆమె మొదట భయపడి ప్రతిఘటించిన అంతిమ కొనసాగించే కొద్దీ ఇక ఆమె లోకాన్ని మర్చిపోయేది. సిగ్గుతో ఆమె ముఖం చెవులు కందిపోతూ ఉండగా ఆమె దాదాపు ముద్దులోని ఆనందాన్ని రుచి చూస్తున్నట్టుగా అనిపించింది. లేదు, అతన్ని ముద్దు పెట్టుకొనివ్వటం కొంచెం కూడా ఆనందంగా ఉందని ఒప్పుకోవడానికైతే ఆమె అసలు ఏమాత్రం సిద్ధంగా లేదు అంజలి. చివరికి ఆ ముద్దుతో పాటు అతని నుండి ఒక రకమైన ప్రమాదం పొంచి ఉందని కూడా ఆమెకు ఆ టైంలో అనిపించింది. ఒకవేళ ఆర్యాని ఇలాగే వదిలేస్తే పర్యవసనాలు ఊహించలేనంత ఘోరంగా ఉంటాయని అంజలి అయితే భయపడడం మొదలుపెట్టింది. అంజలి పైకి చేయి చాచి అతని వీపు మీద గుద్దింది. కానీ అతని వీపు ఎంత గట్టిగా ఉంది అంటే ఆమె పిడికిళ్ళకే నొప్పి పుట్టేంత. ఆర్య ముద్దు నుండి విడిపోయాడు. కానీ ఆమెను మాత్రం వదిలి లేవలేదు. బదులుగా చిందరవందరగా ఉన్న జుట్టుతో తన చేతుల్లో ఉన్న ఆమెను ఆరాధనగా ప్రేమగా చూశాడు. ఎందుకంటే ఆమె ఒక మోహం పెట్టే అప్సరసలా ఉంది. అయితే ఆ నీచుడు కూడా ఆమెతో ఇలాగే ప్రవర్తించాడు అని గుర్తొచ్చినప్పుడల్లా అతని గుండెల్లో చంపేయాలి అన్నంత కోపం పెరిగి అకస్మాత్తుగా అంజలికు తల మీద చర్మాన్ని నొప్పిగా అనిపించింది. ఇక ఆమె జుట్టులోనికి కొన్ని కురులు అతని చొక్కా గుండీకి చిక్కుకున్నాయని ఆమె గ్రహించింది. అతను కూడా అది గమనించి తలదించి కుటిలమైన చూపుతో ఆమెను చూస్తూ నువ్వే తీసుకో అని అన్నాడు ఆర్య. నొప్పి వల్ల అంజలి తల మీద చర్మం తిమ్మిరెక్కిపోతుంది. వెంటనే ఆమె తన జుట్టును లాగడానికి అయితే ప్రయత్నించింది. కానీ ఆ కురులు కొంచెం కూడా కదలలేదు. చివరికి ఆమె ఆ గుండీని విప్పాల్సింది. అందుకే ఆమె సిగ్గుతో ముఖం దించుకుని ఆ చొక్కా 3వ గుండీని తీసింది. ఒక క్షణంలో గట్టిగా ఉన్న అతని తేనె రంగు ఇక చర్మం మీద అంజలి కళ్ళైతే వెళ్ళాయి. ఆమె వెంటనే తన చూపులు తిప్పుకుని అటువైపుకు చూడడానికి నిరాకరించింది. నా శరీర ఆకృతితో నువ్వు ఆనందంగా ఉన్నావా అని అతడు ఆట పట్టిస్తున్నట్టు అడిగాడు సరదాగా. లేదు లేదు, అతన్ని కావాలని రెచ్చగొట్టడానికి ఆమె చీ అని అంది. అందులో నీకేది నచ్చలేదు? అతడు ఇంకా ఆమె పైనే ఉండి కళ్ళు చిన్నవి చేసి అడగడం అయితే కొనసాగించాడు. అంజలి శ్వాస ఒక క్షణం ఆగిపోయింది తన మాటలకి. ఎందుకంటే ఈ విషయం కుటుంబంతో మాట్లాడడానికి అంత మంచిదేమీ కాదు. ఆమె పళ్ళు బిగబెట్టి ఏదీ నచ్చలేదు నాకు, నా పైనుండి లే అని అంది. అకస్మాత్తుగా ఆర్య తన పౌరుషం తెలిసేలా ఆమెపై ఒత్తిడి చేశాడు. అతను మళ్ళీ తన బొంగురుపైన గొంతుతో నిజమేనా అని అడిగాడు. ఎలాగైతే పిచ్చికి పోతుందని అంజలి అనుకుంది. ఆమె తన చేతులతో అతన్ని బలంగా తోసేసింది. చివరికి అతను ఆమెకు స్వేచ్ఛనిచ్చాడు. అతను లేచి కూర్చున్నాడు. అతని అందమైన ముఖంలో ఇంకా ఆ సూచనాత్మక ఛాయలైతే ఖచ్చితంగా ఉన్నాయి. సరే, మనం ఆఫీస్కి తిరిగి వెళ్ళాలి. అంజలి తన జుట్టుని విరబోసుకుని తిరిగి ఒక వృత్తిపరమైన మహిళగా తన ప్రభావాన్ని అయితే తిరిగి పొందింది. ఆమె వెనుక ఉన్న ఆ వ్యక్తి తన ఫోన్ తీసుకుని ఆమెను అనుసరించాడు. కింద నిఖిల్ అప్పటికే చాలా బాధతో వెళ్ళిపోయాడు పాపం. ఆర్య అంజలిలో తిరిగి కారులో ఆఫీస్కి వెళ్ళిపోయారు. దారిలో అంజలి మాట్లాడడానికి చొరవ తీసుకోలేదు. కానీ ఈ మనిషిని మళ్ళీ తన ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకూడదని మనసులో గట్టిగా అనుకుంది. నగల పోటీ ఫలితాలు రేపు వస్తాయి. ఆనందంగా ఉన్నావా? ఆర్య ఆమె వైపుకు తిరిగి అడిగాడు. అంజలి ఉత్సాహంగానే ఉంది. నిజానికి ఆ భారీ నగదు బహుమతి గెలవాలని ఆమెకు ఉంది. కానీ ఆ విషయం అతనికి చెప్పడానికి ఆమెకు అంతగా ఇష్టపడలేదు. ఏం చెప్పగలను? నా ప్రత్యర్థులందరూ చాలా ప్రతిభావంతులు కాబట్టి నేను గెలవలేకపోవచ్చు. నీ మీద నీకు ఎక్కువ నమ్మకం ఉంచుకో, దానికోసం ఎదురు చూడు.
అనే వ్యక్తి అర్థవంతంగా అన్నాడు. అంజలి దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆ క్షణంలో ఆమె వీలైనంత తొందరగా ఆఫీస్కు తిరిగి వెళ్ళాలని మాత్రమే కోరుకుంది. అప్పుడే కార్య ఫోన్ మోగింది. ఫోన్ పై కావేరి అనే పేరు కనిపించింది. కాసేపటి క్రితం ఆ వ్యక్తి తనతో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి అంజలి ముఖం చిట్లించింది. ఆమెకు కాస్త కోపం కూడా వచ్చింది. ఆర్య, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. నాకు కావేరి అంటే అసహ్యం. నువ్వు నన్ను తాకితే అంతకంటే ఎక్కువ అసహ్యం. అంజలి అతను తన బాస్ అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా తల తిప్పుకుని అంది. ఆర్య కొద్దిగా ముఖం చిట్లించాడు, కానీ అతను ఫోన్ ఎత్తలేదు. అంజలి అనూహ్యంగా చేయి చాపి ఇక టచ్ స్క్రీన్ ని నొక్కి అతనికి బదులుగా ఫోన్ ఎత్తింది. ఆర్య ఆమె వైపుకు తిరగ్గా ఆమె మాత్రం విజయ గర్వంతో నిండిన చూపులతో అతన్ని చూసింది. హలో ఆర్య, నేను కంపెనీలో ఉన్నాను. నువ్వు ఇంకా రాలేదేంటి? కావేరి ముద్దుగా ఉండే గొంతు వినిపించింది. వస్తున్నాను, ఆర్య గంభీరమైన గొంతుతో బదులిచ్చాడు. సరే, నేను ఎదురు చూస్తూ ఉంటాను. సరే, నా కోసం నువ్వు తేవలసిన కానుక మర్చిపోలేదు కదా? నిన్న రాత్రి నాతో పాటు రాకపోవటం నీ తప్పే అని అంది కావేరి గారాబంగా ఆర్యతో. అంజలి ముఖంలో అసలు ఎలాంటి భావం లేకుండా వింటూ ఉండగా ఆర్య ఆమె వైపుకు ఊరకంట చూసి కావేరి, నేను ఆఫీస్కి వచ్చాక నీతో మాట్లాడతాను అని చెప్పాడు. ఆ మాటతో ఇక అతను ఫోన్ పెట్టేశాడు. అతను ఎంత తొందరగా ఫోన్ పెట్టేశాడో గమనించిన అంజలి అకస్మాత్తుగా వెటకారంగా నవ్వింది. నేను వినకూడదు ఏమైనా ఉందా? మేమిద్దరం మామూలు స్నేహితులం మాత్రమే, ఆర్య నెమ్మదిగా వివరించాడు. కావేరి దొరికినప్పటి నుండి అతను ఆమెతో ఒక నిర్దిష్టమైన దూరాన్ని పాటిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే అతను కేవలం ఆమెకు పరిహారం చెల్లించాలి అనుకున్నాడు. అంతకు మించి ఆమెపై అతనికి వేరే ఆలోచనలు ఏమీ లేవు. అంజలి చూపులు చల్లబడ్డాయి. ఆమె కళ్ళల్లో అసహ్యం స్పష్టంగా కనిపించింది. ఇంకెప్పుడు నన్ను తాకొద్దు. ఆర్య కళ్ళల్లో ఒక క్షణం బాధ మెరిసింది. అంజలి, గడిచిపోయిన గతాన్ని నేను మార్చలేను. కావేరి తాకిన ప్రతిదీ నాకు అసహ్యమే. ఈసారి అంజలి సూటిగా స్పష్టంగా ముఖం మీదే చెప్పింది ఆర్యకు. ఆమె మాట తర్వాత ఆర్య ముఖం చిన్నపోయింది. ఇక ఆఫీస్కి తిరిగి వెళ్లే దారిలో అంజలి ఆర్యని పట్టించుకోలేదు. అతని ముఖభావం కూడా భయంకరంగా ఉంది. చూస్తూ ఉంటే ఆమె మాటలు అతని వర్మాన్ని తాకినట్టున్నాయి. కారు పార్కింగ్ లో ఆగగానే అంజలి వెంటనే తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆర్య ఆమె వెనకే నడిచాడు. లిఫ్ట్ తలుపులు మూసుకుపోతూ ఉండగా అంజలి అతని కోసం ఆపలేదు. ఇక ఆమె అతనితో పాటు ఒకే లిఫ్ట్ లో ప్రయాణించడానికైతే ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ ఆ వ్యక్తి సన్నని చేతులు ఆమెను అందుకున్నాయి. అడ్డుగా ఏదో వస్తువు తగలడంతో లిఫ్ట్ తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి. ఆర్యని లోపలికి రానిచ్చాయి. అతని చుట్టూ ఏదో తెలియని ఒత్తిడిని కలిగించే ప్రభావం ఉంది. అది దూసిన పదునైన కత్తిలా అనిపించింది. అంజలి చేతులు కట్టుకుని గోడ కానుకుని నిలబడింది. అద్దంలో ఆర్య సంక్లిష్టమైన లోతైన చూపులను ఆమె చూడగలిగింది. అడవిలో పొంచి ఉన్న మృగంలో అతని చూపులు పదులుగా ఉన్నాయి. అతని అగ్ని కణాల్లాంటి కళ్ళు ఆమె మీద నిలిచి ఉన్నాయి. చివరికి లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. అంజలి వెళ్ళిపోవడానికి అతన్ని దాటి ముందుకు నడిచింది. కానీ ఆ వ్యక్తి ఆమె నడుమును పట్టుకుని పళ్ళు బిగబెట్టి ఆమె చెవిలో గుసగుసలాడాడు. నేను ఎంత నీచునైనా సరే నువ్వు నన్ను అసహించుకోకూడదు. అంజలి అతని పట్టు నుండి విడిపించుకుని లిఫ్ట్ నుండి బయటకు వెళ్ళిపోయింది. మనసులోనే చాలా చిత్కరించుకుంది. నేను నిన్ను అసహించుకునే ఉంటాను, ఎప్పుడూ కూడా అసహించుకుంటూనే ఉంటాను. అయితే ఏంటి? ఆర్య తన ఆఫీస్కి తిరిగి వచ్చేసరికి కావేరి అప్పటికే సోఫాలో కూర్చుని అతని కోసం వెయిట్ చేస్తుంది. ఆమె ఒక సందర్భం కోసం చాలా శ్రద్ధగా అలంకరించుకుంది. నిజానికి ఆమె ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా అందంగా ఉంది. ఆమె ధరించినవన్నీ గొప్ప బ్రాండ్లకు చెందినవే, మరియు ఆమె తన మేకప్ పై కూడా చాలా శ్రమ పెట్టింది. ఏదేమైనా ఆర్య అవేమీ పట్టించుకోలేదు. అతన్ని ఆకర్షించగలిగే అమ్మాయి కేవలం పైకి అందంగా కనిపిస్తే సరిపోదు. ఆమెలో అతని హృదయ అంతరాలలోకి చొచ్చుకుపోయే సహజ సిద్ధమైన ఆకర్షణ కూడా ఉండాలి. వచ్చేసావా ఆర్య? కావేరి అతన్ని స్వాగతించడానికని లేచి నిలబడగా ఆమె చూపుల నుండి ప్రేమ, ఆరాధన పొంగి పొల్లాయి. ఆర్య తలూపి ఇంటర్కమ్ ద్వారా రవికి ఫోన్ చేశాడు, గిఫ్ట్ తీసుకురా అని. ఆ మాటలకి కావేరి కళ్ళల్లో నిరాశ స్పష్టంగా కనిపించింది. ఎందుకు? నా కోసం గిఫ్ట్ ఎంపిక చేయడానికి అతను స్వయంగా ఎందుకు వెళ్ళలేదు? ఆ పనిని తన అసిస్టెంట్ కి ఎందుకు అప్పగించాడు? కొద్దిసేపటికే రవి ఒక
సెట్ నగలతో లోపలికి వచ్చి దాన్ని కావేరికి అందించాడు. కావేరి గారు, ఇది మీకు నచ్చిందా? కావేరి బాక్స్ ఓపెన్ చేసి చూసింది. అందులో 3 నగలతో కూడిన సెట్ ఉంది. దాని డిజైన్ మరియు వజ్రాలతో అద్భుతంగా ఉంది. చివరికి ఆమె పెదవులు విప్పి నవ్వింది. నాకు చాలా నచ్చింది, థ్యాంక్ యూ. కావేరి వెనక్కి తిరిగి చూస్తే ఆర్య తన ఉనికిని పూర్తిగా మర్చిపోయి ఏదో ఆలోచనలతో మునిగిపోయి ఉన్నాడు. కావేరిని పట్టించుకోకుండా, ఆర్య, ఈ రాత్రికి ఒక రెస్టారెంట్ లో రిజర్వేషన్ చేయించాను, మనం కలిసి డిన్నర్ చేద్దాం. కావేరి చొరవ తీసుకుని అతన్ని ఆహ్వానించింది. కానీ అతను ఒక కనుబొమ్మ పైకెత్తి నిరాకరించాడు. కావేరి, నాకు రాత్రి ఒక అపాయింట్మెంట్ ఉంది, దాన్ని రద్దు చేసుకోలేను. కానీ నేను నిజంగా నీతో కలిసి భోజనం చేయాలి అనుకుంటున్నాను. కావేరి బ్రతిమలాడే చూపులతో వేడుకుంది. ఈ రాత్రి నేను చాలా ముఖ్యమైన క్లయింట్ ని కలవాలి, కాబట్టి దాన్ని రద్దు చేసుకోలేను. మనం మరోసారి వెళ్దాం, సరేనా? ఆ మాటలు మామూలుగానే అనిపించిన ఆర్య వాటిని పలికినప్పుడు అతని గొంతులో ఇక నిరాకరించలేని అధికారం ధ్వరించింది. అతని కోరికలను ధిక్కరించే ధైర్యం ఎవరికీ ఉండదు. కావేరి తన ఎర్రని పెదవిని కొరుక్కుంది. కానీ ఆమె జాలిగా తలూపడం తప్ప ఏమీ చేయలేకపోయింది. నువ్వు అలా అంటున్నావు కాబట్టి సరే అని ఒప్పుకుంది కావేరి. మరి చూద్దాం నెక్స్ట్ తన ప్లాన్ ఏంటో.